నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మొన్న నేను జంపర్ జిబ్బా జాకెట్ కటింగ్ చెప్పినాను కదండి. ఆల్తి పెట్టేది క్లాత్ అంతా కటింగ్ చెప్పిన కదా, స్టిచ్చింగ్ చేయలే, కొద్ది పనులు ఉండి ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసేది చూపెడతా. చూడండి, నేర్చుకోండి, ఉపయోగించుకోండి. ఇదిగోండి, ముందు హ్యాండ్స్ అండి. ఇది హ్యాండ్స్ పట్టి పెట్టేస్తాము, మనకు ఒక పని అయిపోతుంది. ముందు హ్యాండ్స్ పెట్టేస్తానండి, పట్టి పెట్టేస్తా. లూజ్ కుట్టేసుకొని మళ్ళీ కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చండి. ఫ్యాన్స్ అండి, ఈ పక్క గుడికే పెట్టేస్తే మనకు పట్టి ఇదిగోండి. ఇది పొద్దు సేపులు గుడికే పెట్టి చూపించిన. ఇది మెడ, ఇదిగోండి, ఇది హ్యాండ్స్. ఇదిగో హ్యాండ్స్ అండి. ఇది పట్టి పెట్టేస్తాము. పట్టి పెట్టి మళ్ళీ ఉక్స్ పట్టి, కాజా పట్టి, సేపులు పెట్టేసుకుందాము. ఇది పెట్టుకొని లూజ్ కుట్టేసుకుంటే మనకి ఈజీగా హెమ్మింగ్ చేసుకొని తీసేసుకోవచ్చు అండి. నేను ఎప్పుడు అట్లే చేస్తా అంట. ఇప్పుడు సేపులు పెట్టేస్తామండి. ఇదిగో ఆల్తి బ్లౌజు ఇంతకుముందు నల్లది ఉండింది కదండి, అది నల్లది కనిపించలే, అందుకని కలర్ వేరేది తెచ్చేసుకున్నా. ఇంతండి, రైట్ పక్క అయినా పెట్టుకోవచ్చు, ఇట్లా రాంగ్ అయినా తిప్పుకొని అయినా జాకెట్ను, లేదంటే 3 ఇంచులు పెట్టుకోవచ్చు. కాదంటే ఆల్తి పెట్టేది చెప్తాము అని చెప్తాండ. ఇదిగోండి, ఇక్కడి నుంచి తీసుకోవాలా. అది ఉక్స్ పట్టి, కాజా పట్టికి జాయింట్ అండి. ఇదిగో టిక్కు పెట్టి ఉండ, ఇక్కడి నుంచి మళ్ళీ 2 తీసుకోవాలా. ఇక్కడి నుంచి 2 ఇట్లా ఇట్లా కూడా కొలత చూసుకోవచ్చు. దీనికి ఎంత ఉందో అంత, లేదంటే మినిమం 2, 3 అలా ఉంటుందండి జాకెట్కు. ఇట్లా కూడా చూసుకోవచ్చు ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది. టేప్తో అయినా చూసుకోవచ్చు. మనము టేప్తో అయినా ఇలా చూసుకోవచ్చు ఎంత ఉంది. 2 ఉంది, ఇక్కడ 1/2 ఇంచు కుట్లలేదు, 2.5, 3 అలా పెట్టుకోవచ్చు. సేపు పట్టి కూడా నేను ఆల్చి పెట్టి కటింగ్ చేసినానండి. ఇట్లా తీసుకోవచ్చు. కొద్దిగా ఈ పక్క ఇట్లా పట్టికి జాయింట్, పై పక్క అది జాయింట్. ఇది అంతే. వీడియో పెద్దది అవుతుందని నేను కటింగ్ చేసుకున్నానండి. మనం ఆల్చి జాకెట్ పెట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు. మూడు సేపు పట్టీలు తీసుకోవాలండి. ఒకటి జాకెట్ పీస్, అది 80 సెంటీమీటర్లే. రెట్టలు దాంట్లో 80 కూడా లేదండి, లైనింగ్ క్లాత్ కదా నేర్చుకుంటే దానికి అనేసి. కాబట్టి నేను వేరే పీసులు వేసినానండి. ఇవి దాంట్లో క్లాత్ ఉంటే అవే వేసుకోవచ్చు. తిప్పి కుట్టుకోవాలండి. ఇది 70 సెంటీమీటర్లే ఉన్నింది. రెండు సేపు పట్టీలు వచ్చినాయండి. ఎగస్ట్రా ఏదన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం సేపులు పెట్టాము కదండి, దానికి ఇవి జాయిన్ చేసేస్తాము.
ఇప్పుడండి మనము ఇది పెట్టినాం కదా, డాట్ పెట్టినాం కదా షేప్ ఉంది, అది ఎప్పుడు ఇలా మర్చుకోవాలా. మళ్ళీ దానిపైన ఏమండి ఇది జాయింట్ చేస్తే మీకు ఎలా అని తెలుస్తుంది. రేపు ఉక్స్ పట్టి కాజా పట్టి అది చూపిస్తే సరిపోతుందండి. రేపు ఉక్స్ పట్టి కాజా పట్టి మెడ పీసు రేపు చెప్తానండి. వీడియో పెద్దదైపోతుంది. వెనక డాట్స్ అవంతా రేపు చెప్తా. దీనికి 2 డాట్స్ వచ్చాయి. చేతులు సపరేట్ రావు దీనికి. రేపు ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి మెడ పీసు చెప్తానండి. జాకెట్ ఎక్కువ అయిపోతుంది కదండి, రేపు చెప్తా. ఉక్స్ పట్టి కాజా పట్టి మెడ పీసు రేపు చెప్తానండి. ఇదిగోండి జంపర్ జిబ్బా జాకెట్ రెడీ అయింది. ఇదిగో రెట్టలు దీంట్లోనే వస్తాయి. రెట్టలు జాయింట్ ఉండదండి దీనికి. మళ్ళీ ఇంకొక తోరి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. రేపు మెడ పీసు ఉక్స్ పట్టి కాజా పట్టి వెనక డాట్స్ అంతా రేపు మీకు చెప్తాను నేను. ఇంతండి. ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ నేర్చుకోండి, ఉపయోగించుకోండి. ఇట్లే వస్తుందండి. ఇట్లా ఇది పట్టి లోపలికి పోతుంది. రేపు మెడ పీసు ఉక్స్ పట్టి కాజా పట్టి వెనక డాట్స్ చెప్తానండి.